హలో హాయ్ అండి, బాగున్నారండి. మహాకాళేశ్వర స్వామి ఆలయం పార్ట్ 1, 2 పెడుతున్నానండి. ఇది 2 భాగము. స్వామివారిని చూడండి, చాలా చాలా దగ్గర నుంచి తీసాను నేను. సేమ్ మన మహాకాళేశ్వర స్వామి ఆలయం ఉజ్జయినిలో ఎలాగైతే స్వామివారు ఉన్నారో ఇక్కడ కూడా అదే రకంగా స్వామివారిని స్థాపించారు. చాలా చాలా వైభవంగానే. అయితే స్వామివారికి తెల్లారుజామున 3 గంటలకి భస్మంతో అభిషేకం చేస్తారు. ఇక్కడ శ్మశాన వాటికలోంచి విభూదిని బూడిదని తీసుకొచ్చి ఆ బూడిదతో స్వామివారికి అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉజ్జయినిలో అలాగే చేస్తారంట. ఇక్కడ కూడా ఇదే విధంగా చేస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది అభిషేకము. ప్రతిరోజు కూడా చేస్తుంటారు. మీరు ఏ సమయంలో అయినా సరే వెళ్ళొచ్చు. చక్కగా తెల్లారుజామున కంపల్సరీ అభిషేకం చేస్తారు. స్వామివారి దేవాలయంలో ఇంకా చాలా నమూనా స్వామివారి మూర్తుల్ని ప్రతిష్ఠించారు. అసలు మొత్తం మన ఆంధ్రాలో ఎంతమంది అయితే స్వామివార్లు ఉన్నారో అందరినీ కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మీకు వీడియో పెడుతున్నాను నేను. కొన్నాళ్ళకైతే వాయిస్ రికార్డ్ పెడతాలేదు. అక్కడ సౌండ్ మ్యూజిక్ మీరు వింటారని చెప్పేసి మీకు పెడుతున్నాను నేను. ఎంత వైభవంగా అయితే ఉంటుందో అన్నది అక్కడ మీకు తెలుస్తుంది. సాయంత్రం అయ్యేసరికి చూడండి, అక్కడ మంచి డమరుకంతో చాలా వైభవంగా ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకుంటాను. ఈ వీడియో ఎక్కడి వరకు వెళుతున్నది అన్నది కూడా నాకు కామెంట్లో పెట్టండి. ఏ ఊరు అన్నది కూడా నాకు తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ ఊరు వరకు కూడా స్వామిని దర్శనం చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ తోటి నేను ఉంటాను. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శనం చేసుకోవాలనే విధానంతో ఈ వీడియో పెడుతున్నాను నేను. అయితే నాకు లెన్స్ అయితే అసలు సరిపోవటం లేదని చెప్పి 2 భాగాలుగా పెడుతున్నాను నేను. షార్ట్లు అయితే చాలా ఎక్కువ పెట్టాను. మీరు చూసారో లేదో తెలియదు. చూడండి, స్వామివారి ధ్వజస్తంభం అది చాలా ఎంత భారీగా అయితే పెట్టారో చూడండి. స్వామివారికి ఎదురుకుండా నందీశ్వర స్వామి చాలా కన్నులుందిగా ఉన్నది కదా, చూశారు కదా స్వామివారిని. చూడండి, ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటుంటుంది. పండగ సమయాల్లో అయితే కనుక మనకి చాలా వైభవంగా ఉంటుంది. ఇంకాని చాలా సోమవారం అడిగితే మరీ ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం, పర్వదినాలు అయితే చెప్పవలసిన అవసరం లేదు. అయితే కొబ్బరికాయలు మాత్రం బయటే కొట్టుకోవాలి. ఎక్కడ లోన్ మాత్రం కొట్టనివ్వరు. ఎక్కడ ఏ హుండీలు కూడా ఉండవు. ఒకే ఒక చోట ఉంటాయి గర్భగుడిలోని, అంతే. అక్కడైతేనే మీరు హుండీలో డబ్బులు వేసుకోవచ్చు స్వామివారికి. కొబ్బరికాయలు అయితే లోన్ అయితే కొట్టనివ్వరు. లోన్కి కూడా తీసుకువెళ్ళనివ్వరు. మనం దండం పెట్టుకొని మనమే కొట్టుకొని తెచ్చేసుకోవచ్చు.
దర్శనానికా